హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ మోస్ట్ హైప్డ్ మూవీస్ 2026 సినిమా పిక్చర్లకి 2026 సంవత్సరం ఒక పండగ లాంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూవీస్ మన ముందరికైతే రాబోతున్నాయి. అలాగే ఏ మూవీకి ఎంత సత్తా ఉంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మూవీ ఊచకొత్త లెవెల్లో అలాగే సరికొత్త రికార్డులని తిరిగి రాయబోతుంది అనే విషయం గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారో తప్పకుండా మన వీడియో యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే చాలా మంది వీడియోకి లైక్ అయితే కొట్టకుండా వీడియోని అయితే చూస్తున్నారు. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి మామ. మీరు ఇచ్చే సపోర్ట్తో మరెన్నో ఇలాంటి అద్భుతమైన కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోకి వచ్చేసినట్లయితే లిస్ట్ లో నెంబర్ 1 దురంధర్ ద రివెంజ్. ఈ మూవీ యొక్క పార్ట్ 1 ఎవరు ఊహించని రీతిలో అలాగే మన తెలుగులో రిలీజ్ కాకుండానే 1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను తిరిగి రాసినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మన ఇండియాలోనే మోస్ట్ హైప్డ్ ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. 2026 సంవత్సరంలో ఈ మూవీ యొక్క దర్శకుడు ఆదిత్య ధర్ గారైతే ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ 2026 సంవత్సరంలో మార్చి 19న వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీలో మనకు మెయిన్ రోల్లో రణ్వీర్ సింగ్ అలాగే సంజయ్ దత్ గారు, మాధవన్ గారైతే నటివ్వడం జరుగుతుంది. ఈ మూవీ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే ఈ మూవీ యొక్క హైప్, కంటెంట్, స్టోరీ చూసుకున్నట్లయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా 2000 కోట్లకు పైగా కలెక్ట్ చేసే సత్తా ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీ 2000 కోట్లని కొల్లగొడుతుందో లేదో కామెంట్ అయితే చేసుకోండి. లిస్ట్లో నెంబర్ 2 టాక్సిక్. మన యష్ గారు కేజీఎఫ్ తర్వాత నటిస్తున్నటువంటి మొదటి చిత్రం అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి మన ఇండియన్లోనే మోస్ట్ హైప్డ్ చిత్రంగా అయితే దూసుకెళ్తుంది. ఈ మూవీ కోసం చాలామంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కనుక కంటెంట్ మనకు స్టోరీ నచ్చిందంటే ఈజీగా 1500 కోట్లని కలెక్ట్ చేసే సత్తా ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీతో మన యష్ గారు మరొకసారి ఫుల్ యాక్షన్ పాక్డ్ మూవీతో అయితే మన ముందుకు రావడం జరుగుతుంది. ఈ మూవీలో నయనతార గారు మెయిన్ రోల్ అయితే నటిస్తున్నారు. అలాగే ఈ మూవీ యొక్క దర్శకురాలు గీతు మోహన్ దాస్ గారైతే ఈ మూవీని అద్భుతంగా అయితే తెరకెక్కియడం జరుగుతుంది. ఈ మూవీ మనకు 2026 మార్చి 19న అయితే మన ముందుకు రావడం జరుగుతుంది. ఈ మూవీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో, ఎంత కలెక్ట్ చేయబోతుంది అనేది కింద కామెంట్ అయితే చేసుకోండి. లిస్ట్లో నెంబర్ 3 కింగ్. మన షారుఖ్ ఖాన్ నటిస్తున్నటువంటి ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ. ఈ మూవీకి ఎక్స్పెక్టేషన్లు అలాగే హైప్ ఇలాగైతే లేదని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా నార్త్లో ఈ మూవీ డిసెంబర్ 24న 2026లో అయితే రిలీజ్ కాబోతుందని ఎక్స్పెక్టేషన్లు అయితే ఉన్నాయి. చూడాలి మరి ఈ మూవీ 2026కి వస్తుందా లేదా అనేది. ఈ మూవీ యొక్క దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ గారైతే తెరకెక్కించడం జరుగుతుంది. ఈ మూవీలో మెయిన్ రోల్గా అయితే మనకు దీపికా పడుకోన్ గారైతే నటిస్తున్నారు. లిస్ట్లో నెంబర్ 4 రామాయణ. మన ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే హైయెస్ట్ బడ్జెట్తో తెరకెక్కుతున్నటువంటి చిత్రం అని చెప్పుకోవచ్చు రామాయణ. ఈ మూవీ యొక్క దర్శకుడు నితేష్ తివారీ గారైతే ఈ మూవీని చాలా అద్భుతంగా మంచి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్తో మనకు తీస్తున్నటువంటి చిత్రం అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మనకు రామునిగా రణ్వీర్ కపూర్ అలాగే యష్ గారు, మనకు రామనాసునిగా సాయి పల్లవి గారు, సీతాదేవిగా అయితే మన ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ యొక్క ఎక్స్పెక్టేషన్ యొక్క రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 8న అయితే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ మూవీకి మన ఇండియాలోనే ఇలాంటి హైపు లేదని చెప్పుకోవచ్చు. పిచ్చ హైప్ ఉన్నటువంటి చిత్రం అని చెప్పుకోవచ్చు ఈ రామాయణ మూవీ. ఈ మూవీ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 5 పెద్ది. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్నటువంటి ఈ చిత్రానికి మన ఇండియాలో ఇలాంటి హైప్ అయితే క్రియేట్ కాలేదని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కోసం చాలామంది ఈగర్లీగా అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ మూవీ యొక్క దర్శకుడు బుజ్జి బాబు గారైతే అద్భుతంగా మన ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఏప్రిల్ 30న 2026 సంవత్సరంలో ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ అయితే నటివ్వడం జరుగుతుంది. మనకు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లని రాబడుతుంది, అలాగే ఈ మూవీ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేసుకోండి. లిస్ట్లో నెంబర్ 6 బ్యాటిల్ ఆఫ్ గల్వాన్. మన సల్మాన్ ఖాన్ నటిస్తున్నటువంటి ఈ చిత్రానికి మన ఇండియాలో పిచ్చ హైప్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క దర్శకుడు అపూర్వ
లక్కీ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరుగుతుంది. ఒక సూపర్ కంటెంట్తో అయితే మన ముందుకు వస్తున్నటువంటి చిత్రం అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఏప్రిల్ 17వ తారీఖున 2026 అయితే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ నార్త్లో అయితే పిచ్చ హైప్తో ఉందని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 7 జైలర్ 2. ఈ మూవీ యొక్క పార్ట్ 1 సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి మరొకసారి మన ముందుకు 2026 జూన్ 12న అయితే మన ముందుకు రాబోతుంది. ఈ మూవీ యొక్క దర్శకుడు నెల్సన్ గారైతే అద్భుతమైన కంటెంట్గా అయితే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ మూవీలో రజనీకాంత్ గారు, షారుఖ్ ఖాన్ గారు, అలాగే విజయ్ సేతుపతి గారు అయితే నటివ్వడం జరుగుతుంది. మంచి కంటెంట్ ఉన్నటువంటి మూవీ అయితే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేసుకోండి. అలాగే ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎంత కలెక్ట్ చేయబోతున్నారు అనేది కూడా కామెంట్ అయితే చేయండి. లిస్ట్లో నెంబర్ 8 జననాయగన్. ఈ మూవీ పొంగల్కి అయితే రిలీజ్ అయితే కావాల్సి ఉండేది, కానీ కొన్ని అనుకోని పరిస్థితి వలన ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం జరుగుతుంది. 2026 మోస్ట్ హైప్డ్ చిత్రంగా అయితే చెప్పుకోవచ్చు మన విజయ్ తలపతి గారిది. ఈ మూవీలో మనకు బాబీ డయల్ గారు అలాగే పూజా హెగ్డే గారు మెయిన్ రోల్ అయితే నటివ్వడం జరుగుతుంది. ఈ మూవీ కోసం చాలామంది ఈగర్లీగా అయితే వెయిట్ చేస్తున్నారు. మరి మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో లేదో కింద కామెంట్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 9 ద ప్యారడైజ్. మన నేచురల్ స్టార్ నాని గారు ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డుని క్రియేట్ చేస్తా అనే లెవెల్లో మూవీకి ఇలాంటి హైప్ అయితే క్రియేట్ కాలేదని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క దర్శకుడు శ్రీకాంత్ వడ్డేలా గారు ఈ మూవీని ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీతో ఒక సరికొత్త జోనర్తో అయితే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ మూవీ 21 ఆగస్టున వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో, అలాగే మన నేచురల్ స్టార్ నాని గారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లని రాబడుతున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే చేసుకోండి. లిస్ట్లో నెంబర్ 10 దృశ్యం 3. ఈ మూవీకి మన ఇండియాలో పిచ్చ హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మనకు మెయిన్ రోల్లో మోహన్ లాల్ గారు, మీనా గారైతే నటిస్తున్నారు. ఈ మూవీ యొక్క దర్శకుడు జిత్తు జోసెఫ్ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరుగుతుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఏప్రిల్ 2న అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. లిస్ట్లో నెంబర్ 11 ఉషాద్ భగత్ సింగ్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరొకసారి కాకి డ్రెస్సులు అయితే కనిపించబోతున్నటువంటి చిత్రం అని చెప్పుకోవచ్చు. అలాగే హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో మరొకసారి మన పవన్ కళ్యాణ్ గారి చిత్రం అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ పిచ్చలా వెయిట్ చేస్తున్నటువంటి చిత్రం అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కోసం చాలా అంటే చాలా హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈసారైనా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ ఆడిస్తారని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా పిచ్చ హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా మార్చి 26న అయితే మన ముందుకు రాబోతుంది. ఈ మూవీలో మనకు మెయిన్ రోల్లో శ్రీలీలగా అయితే నటివ్వడం జరుగుతుంది. ఇక ఈ మూవీ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో, ఈసారి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేయబోతున్నారు అనేది కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 12 అల్పా. మన ఆలియా భట్ గారు నటిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని కూడా మంచి హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క దర్శకుడు శివ్ రావెల్ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరుగుతుంది. ఈ మూవీలో మనకు బాబీ డయల్ గారైతే నటిస్తున్నారు. ఈ మూవీ కూడా ఎక్స్పెక్టేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 2026 సంవత్సరంలోనైతే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ కూడా మంచి ఫాలోయింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు నార్త్లో. లిస్ట్లో నెంబర్ 13 గూఢచారి 2. మన అడవిశేషి గారు యాక్టింగ్తో ఇరుగ తీసినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కూడా వరల్డ్ వైడ్గా పిచ్చ హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. ఈ మూవీ వరల్డ్ వైడ్గా మే 1న అయితే మన ముందుకు రాబోతుంది. ఈ మూవీ యొక్క దర్శకుడు వినయ్ కుమార్ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరుగుతుంది. లిస్ట్లో నెంబర్ 14 డకాయిట్ ఏ లవ్ స్టోరీ. ఈ మూవీలో కూడా మన అడవిశేషి గారైతే నటివ్వడం జరుగుతుంది. ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చేసి సెనిల్ డయ్యో ఈ మూవీని అయితే తెరకెక్కించడం జరుగుతుంది. ఈ మూవీ ఏప్రిల్ వరల్డ్ వైడ్గా మనకు 10 అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ మూవీలో మోనాల్ ఠాగూర్ అలాగే ప్రకాష్ రాజ్ గారు అయితే నటివ్వడం జరుగుతుంది. ఈ మూవీ కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు వరల్డ్ వైడ్గా. అలాగే ఇప్పుడు 2 స్పెషల్ చిత్రాలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ చిత్రాలు 2026 సంవత్సరానికి వస్తాయి రాదా అనేది పెద్ద
క్వశ్చన్ మార్క్, జస్ట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. లిస్ట్లో నెంబర్ 1 ఫౌజీ, మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. కాదు, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అన్న. ఈ మూవీ కోసం చాలామంది ఈగర్లీగా, అలాగే మోస్ట్ హైప్డ్ చిత్రం అని చెప్పుకోవచ్చు. అను రాఘుపూడి గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ చిత్రానికి బిగ్గెస్ట్ హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు మన ఇండియాలో. అలాగే ఈ చిత్రంలో చాలామంది మెయిన్ యాక్టర్లు అయితే నటివ్వడం జరుగుతుంది. జయప్రద గారు, అనుపమ్ ఖేర్ గారు, చాలామంది మెయిన్ యాక్టర్లు అయితే ఇందులో నటివ్వడం జరుగుతుంది. ఒక మంచి ఫౌజీ లుక్లో మన ప్రభాస్ అని ఈ చిత్రంలో అయితే చూపెట్టడం జరుగుతుంది. ఒక అద్భుతమైన కంటెంట్ అయితే తెరకెక్కిస్తున్నట్టు మనకు సినీ వర్గాల నుంచి టాక్ అయితే నడుస్తుంది. చూడాలి మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్షన్ని రాబడుతుంది అనేది, అలాగే మీరు ఈ మూవీ ఎంత కలెక్షన్ని కొల్లగొడుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 2 ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ చిత్రం. ఈ చిత్రం కోసం ఫ్యాన్సే కాదు, ఇతర ఆడియన్స్ అలాగే వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి చిత్రం రాబోతుందని తెగ వెయిట్ చేసినటువంటి మోస్ట్ హైప్డ్ ఇండియన్ చిత్రం అని చెప్పుకోవచ్చు. మన ఎన్టీఆర్ అన్న ఈ చిత్రం కోసం తన బాడీని చాలా కష్టపెట్టారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ చిత్రంలో మనకు చైనాకి సంబంధించి, అలాగే 1969లో జరిగినటువంటి ఒక స్టోరీ చిత్రంగా అయితే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫుల్ మాస్ చిత్రంగా. అలాగే ప్రశాంత్ నీల్ గారు మన ఎన్టీఆర్ అన్నని ఏ విధంగా చూపిస్తారు అనేది చాలామంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నటువంటి చిత్రం అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం నుంచి అప్డేట్ ఎప్పుడురా అని తెగ వెయిట్ చేస్తున్నటువంటి చిత్రం అని చెప్పుకోవచ్చు. మోస్ట్ హైప్డ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో మనకు మెయిన్ రోల్లో అనిల్ కపూర్ గారు, అలాగే రుక్మిణి వసంత గారు అయితే నటివ్వడం జరుగుతుంది. ఈ మూవీ కూడా 2026 సంవత్సరంలో అయితే రావడం జరుగుతుందని ఎక్స్పెక్టేషన్లు అయితే ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు వస్తుంది, అలాగే మన ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్లో వస్తున్నటువంటి ఈ కాంబినేషన్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్షన్ని రాబడుతుందో కింద తప్పకుండా కామెంట్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా మన వీడియో యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.